హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి వెన్స్డే అండ్ థర్స్డే రోజు బ్లాగ్ అండి. సో వెన్స్డే రోజు మార్నింగ్ ఇది. టైం వచ్చేసి అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. సో నేను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి వచ్చేసి క్యారెట్ కర్రీ చేశాను అండ్ రైస్ కుక్ అయిపోయింది. టిఫిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను, అవే చూపిస్తున్నాను. ఎందుకు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే, యాక్చువల్గా ఆ రోజు సమన్వికి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో యాజ్ యూజువల్ డ్యాన్స్ అంటే తను ముందే వెళ్ళాలి కదా, సో మేకప్ అది అనేసి ఈసారి ఓన్లీ డ్రెస్ మాత్రమే ఇచ్చారు. జ్యువెలరీ అదంతా ఏమి ఇవ్వలేదు. డ్రెస్ వేసుకొని జడ అయితే వేయించుకొని రమ్మన్నారు. మిగతా మేకప్ జ్యువెలరీ అదంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ చేస్తారు. తనని ఇంకా 6 o'clockకి అట్లా రమ్మన్నారని చెప్పేసి సో కొంచెం ఎర్లీగానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో తను వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తాడు ముందు, సాయి వచ్చేసి ఇంకా వ్యాన్లోనే వెళ్తాడు. ఇంకా అదే తను ఇంకా ఫ్రెష్ అయిపోయింది, డ్రెస్ అదంతా వేసుకున్న తర్వాత ఇంకా జస్ట్ పూల జడ ఉంటుంది కదా, జస్ట్ జడ వేస్తే వేణీసు అవన్నీ కూడా వాళ్ళే సెట్ చేస్తారు. వాళ్ళకి ఆ ముందు రోజే ప్రీ ఫైనల్స్ అవి ఫినిష్ అయ్యాయి. సో ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. ప్రీ ఫైనల్స్ అయిపోయాయి. ఇంకేదో ఫిల్మిట్ ఏదో చెప్పింది ప్రోగ్రామ్ పేరు కూడా. బట్ పేరెంట్స్కి అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పారట. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇట్లాంటివి చూడాలి అని, బట్ ఇంకా పేరెంట్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఇంకా వేరే స్కూల్స్ వాళ్ళు కూడా ఒక 2-3 స్కూల్స్ వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు అండ్ ఏవో స్పీచెస్ అట్లా జరిగాయని చెప్పింది. సో వీళ్ళు వచ్చేసి మెయిన్ ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా, ఎంట్రీ సాంగ్ లాగా, సో అట్లాంటిది ఏదో పుష్పాంజలి సంథింగ్ అట్లాంటి సాంగ్ ఏదో చేస్తున్నారు. సో ఇంకా ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ ఇంకా నార్మల్గా కూడా ఇలానే ఉంటుంది. నేను వెనక జడేస్తుంటే తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. సో సాంగ్స్ వెతుక్కుంటుంది. సేమ్ మార్నింగే నేను సాంగ్స్ పెట్టుకోవడం నాకు అలవాటు కదా, సో సేమ్ తను కూడా అంతే, తనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని వింటూ తింటుంటుంది. సో ఇంకా ఈ జడ అయితే యాక్చువల్గా ఇంట్లో వేరే ఉన్నాయి కూడా, బట్ అవి అయితే చాలా హెవీగా ఉంటుంది, తనకి చాలా వెయిట్ ఉంటుంది. ఆ జడ పెడితే అవి కొంచెం మధ్యలో ఎట్లా కొంచెం బిళ్ళల టైప్లో వస్తాయి కదా, మిడిల్లో లక్ష్మీదేవి, దాని చుట్టూ కొంచెం తామర లోటస్ లాగా ఉన్నాయి. ఆ జడ పెడితే తనకి చాలా హెవీ అయిపోయి అది ఆఫ్టర్నూన్ వరకు ఉంచుకోవాలంటే తనకు కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి సో ఆ ముందు రోజే ఇది తీసుకున్నాను. చూడంలోనే బాగా అనిపించింది. సో మీకు క్లోజ్గా కూడా చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఎప్పుడు ఉండేలాగా కాకుండా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. సో తను కొంచెం మేబీ ఆఫ్టర్నూన్ వరకు ఉంచుకున్నా కూడా తను క్యారీ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఈసారి డ్రెస్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. సో గ్రీన్ బ్యాంగిల్స్, సో జడ అది వేసుకోమన్నారు. చూడండి బాగుంది కదా, నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బాగుంది. కాస్ట్ వచ్చేసి 800 అలా పడింది. ఫ్యాన్సీలోనే ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఎలా అనిపించింది అన్నది అయితే చెప్పండి. వాళ్ళ మేడంకి కూడా చాలా నచ్చిందట ఈ జడ అయితే. సో ఇంకా వాళ్ళ డాడీ ఇంకా సాయి అయితే ఇంకేం రెడీ అవ్వలేదు. సాయి ఇంకా ఎప్పుడు వెళ్ళేలాగా వ్యాన్లోనే వెళ్తాడు. సో మాత్రం వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తాడు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. సో ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఆర్గనైజేషను, హెల్దీ కుకింగు, కిడ్స్కి సంబంధించినవి వ్లాగ్స్ ఇవన్నీ కూడా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఛానల్ని విజిట్ చేసి ఒకసారి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.
ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంక డ్రెస్కి వచ్చేసి మ్యాచింగ్ గ్రీను అండ్ పింక్ అవి ఉంటే బ్యాంగిల్స్ వేస్తున్నాను. తను అడుగుతుంది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ని బ్యాంగిల్స్ బాగుండవు అంటున్నారు, బట్ మేడం అయితే ఇన్నే వేసుకోమంటున్నారు, ఇన్ని బాగుంటాయి అని అడుగుతుంది నన్ను. సో బాగుంటాయిలే, వేసుకో, నిండుగా ఉంటేనే బాగుంటుంది క్లాసికల్ డ్యాన్స్కి అని చెప్తున్నా. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే రెడీ అయిపోయారు వెళ్ళటానికి, అండ్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకోమన్నారు. సో ఏదో చెప్పాను, పుష్పాంజలి సంథింగ్ అట్లాంటి సాంగ్. సో వీళ్ళు దోసిట్లో ఫ్లవర్స్ పట్టుకొని డ్యాన్స్ చేయాలి. మేడం వీడియోస్ అవి పంపిస్తా అన్నారు. సో ఎప్పుడైనా పేరెంట్స్ వెళ్ళకపోతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మేడం సెండ్ చేస్తారు. బట్ ఈసారి కొంచెం బిజీగా ఉన్నట్లున్న, ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి 10th క్లాస్ వాళ్ళకి. వీళ్ళ స్కూల్లో సెంటర్ ఉంటుంది, కొంచెం బిజీగా ఉన్నట్లున్నారు. వీడియోస్ అవి అయితే ఇంకా ఏం పంపించలేదు. సో టైం వచ్చేసి అరౌండ్ 6-6:10 అట్లా అవుతుంది. తనకి బాక్స్ అన్నీ అయితే ఇచ్చేసాను. తను వెళ్ళిపోయిన తర్వాత సాయి కూడా లేచి రెడీ అయిపోయి సాయి కూడా వెళ్ళిపోయాడు. సో పిల్లలిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేసి మా గెస్ట్ బెడ్రూము. ఇక్కడ చూస్తే బెడ్ అనేది ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో మా మెయిన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఫుల్ దోమలు, అసలు మామూలుగా లేవు. ఒక 50 దోమల్లాగైతే ఉంటాయి, ఎటు నుంచి వస్తాయో కూడా తెలియదు. ఇంకా నెట్ అయితే ఉంది, బట్ నెట్ అంటే అది ఇంకా వెయ్యటం తీయటం నాకైతే అది పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. మార్నింగ్ హడావిడిగా ఉంటుంది. సో అవన్నీ తీస్తే బెడ్షీట్లు నెట్టు అన్నీ తీస్తే కానీ కొంచెం ఇంకా పిల్లలు స్నానం చేసి రెడీ అవ్వాలన్నా అదే రూమ్లో అవన్నీ కంపల్సరీ తీయాలి. నాకు 10-15 మినిట్స్ అక్కడే టైం అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఒక 2 మంత్స్, ఒక 1-2 మంత్స్ నుంచి అయితే గెస్ట్ బెడ్రూమ్లోనే పడుకుంటున్నాము. సో ఈ బెడ్ ఏదైతే ఉందో ఇది నలుగురికి సరిపోదు కాబట్టి ఇంకా సాయి అను వాళ్ళ సమన్వి అను వాళ్ళ డాడీ అక్కడ పైన పడుకుంటే నేను సాయి కింద పడుకుంటాము. యాక్చువల్గా అక్కడే పైన విండో దగ్గరే మిషన్ పెట్టుకుంటాను. ప్లస్ ఇంకా కింద పడుకుంటే సాయి ఏమవుతుంది, మొత్తం ఆ మిషన్కి కొట్టుకోవటం, పైకి వెళ్ళిపోవటం, లేదు అంటే బెడ్ కిందకి వెళ్ళిపోవటం, వాడు క్లాక్ వైజ్గా మొత్తం రౌండ్ తిరుగుతూ ఉంటాడు. సో ఇంక ఇలా కాదులే, ఇంకా కొంచెం బెడ్ అది యాంగిల్ చేంజ్ చేస్తే వెనక్కి ఇంకొక కాట్ లాగా ఉంది కదా మంచము. ఇవి యాక్చువల్గా సాయి పుట్టినప్పుడు అప్పుడు కూడా అంతే, కింద పడుకుంటున్నాము, ప్లేస్ సరిపోవట్లేదు ఒక బెడ్ అయితే అని చెప్పేసి సో అమ్మ వాళ్ళు పంపించారు. ఎంత బరువు ఉంటుందంటే అక్కడ ఊర్లో చేయించారు, ఇది చాలా బరువు ఉంటుంది. ఇంకా అది నార్మల్గా ఇంకా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళు కింద పడుకోలేరు కాబట్టి ఈ ఏజ్లో, సో ఎవరైనా వచ్చినా ఉంటుంది కదా అనేసి అయితే అలా ఆ బెడ్ అయితే ఉంచేసుకున్నాము. ఈ మంచం అయితే ఉంచుకున్నాము. సో కొంచెం యాంగిల్ మారిస్తే ఇది వేయటానికి వస్తుంది కదా, సో కొంచెం బెడ్ చేంజ్ చేద్దాము, సో కొంచెం క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేసాము. సో రోజు దీని వెనుక ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఓడవటానికి కూడా అంత రాదు. సో వన్స్ క్లీనింగ్ స్టార్ట్ చేసామంటే ఇంకా అలా వస్తూనే ఉంటుంది కదా. సో ఇంకా ఆ బెడ్ బయటికి తీసి ఇంకా దాని వెనక ఏదో ఇంకా 1-2 ఏవో ఉంటే ఐటమ్స్ అవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం నేనే చేసుకుంటాను ఇవన్నీ కూడా. పర్లేదు కొంచెం అయితే మెయింటైన్ చేస్తాను, ఇంకొకరు సపోర్ట్ ఉంటేనే ఇవన్నీ అవుతాయి అన్న స్టేజ్లో అయితే ఏం లేను. కొంచెం అయితే నేను ఆ బెడ్ అది జరపాలన్నా అవన్నీ కూడా నేను చేసుకోగలుగుతాను. అండ్ వాళ్ళ డాడీ కూడా ఇంకెట్లాగూ ఇంకా మా హస్బెండ్ ఎలాగో స్టార్ట్ చేసాం కదా, ఇంకొంచెం మంచిగా క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి. అండ్ మెయిన్ కింద వరకు అయితే ఫ్రీక్వెంట్గానే క్లీన్ చేస్తుంటాను, నాకు ఇంట్లో దుమ్ముంటే అసలు నచ్చదు. కానీ ఇంకా సీలింగ్స్ ఉంటాయి కదా, సీలింగ్ లోపల డిజైన్స్ ఉంటాయి, ఆ డిజైన్ లోపల మనమైతే రోజు ఏం క్లీన్ చేయం కదా, ఆ లోపల అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాము, ఇంకా కొంచెం డస్ట్ ఎక్కువ అవుతుంది, మెయిన్ ఆ సీలింగ్ లోపల డిజైన్స్ అవన్నీ అని చెప్పి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఎంత స్టార్ట్ అయిందంటే దుమ్ము ఫుల్గా, ఇంకా అసలు సర్దటం మొదలు పెట్టామంటే ఇంక వస్తూనే ఉంటాయి అన్ని రూమ్స్లో. సో వాళ్ళ డాడీ కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు ఆ సీలింగ్స్ అవన్నీ కూడా. సో ఇంక మార్నింగ్ పిల్లలు 7కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేశాము. సో మెయిడ్ వచ్చేలోపు నేను మొత్తం క్లీన్ చేసుకుంటే తను వచ్చి ఇంక తడి బట్ట పెట్టేస్తే కొంచెం ఇల్లు నీట్గా ఉంటుంది కదా అనేసి ఆ వెనక ఆ మంచం తీయటానికి అండ్ ఈ బెడ్ యాంగిల్ చేంజ్ చేయటానికి
నా తిప్పలు మామూలుగా లేవు. బట్ స్టిల్ అయితే చేసేసుకున్నాను నేనే. ఇది చూడండి, యాక్చువల్‌గా నేను అక్కడ ప్లెయిన్ హాల్ కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్‌లో, అదొచ్చేసి మాకు నార్త్ సైడ్ అవుతుందనమాట. సో, నార్మల్‌గా ఉత్తరం దిక్కు పడుకోకూడదంటారు కదా! సో, అందుకని చెప్పేసి హెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ హెడ్ అనేది ఇటు తిప్పి పెట్టుకున్నాము. లేదు అంటే అటు పెట్టుకున్నామంటే ఇంకా లుక్ వైస్‌గా కూడా బాగుండేది. బట్ ఇంకా అటు పడుకోవటానికి లేదు అని చెప్పేసి ఇటు పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ పక్కన వేరే మంచం ఉంది కదా! ఇది కొంచెం మాకు ఇంకా సరిపోతుంది. ఆ ప్లేస్‌లో అయితే సెట్ అవుతుంది. సో, నైట్ అయితే ఇంకా 2 ఇట్లా మేనేజ్ చేసేసుకోవచ్చులే. ఆ రూమ్‌లో మాస్టర్ బెడ్‌రూమ్‌లో అయితే చాలా దోమలు. ఇంకా అక్కడైతే కష్టంలే, కొంచెం రోజు కింద పడుకోవాలన్నా సాయితో ఇబ్బంది అవుతుంది కదా అనేసి సో, ఇట్లా అయితే చేంజ్ చేసుకున్నాను. సో, ఇంకా మ్యాక్సిమం అయితే ఉన్న స్టఫ్ అంతా చాలా వరకు అయితే వేస్ట్ అన్నీ బయటే ఎప్పుడో పడేసేసాము. సో, ఉన్నంతలో అయితే కొంచెం నాకు లుక్ వైజ్‌గా కూడా కొంచెం ఎక్కువ ఫర్నిచర్ కనిపిస్తూ అట్లున్నా నాకు నచ్చదు. కొంచెం ఇల్లు స్పేషియస్‌గా ఉండాలి అన్నట్టు ఉంటది నాకు. సో, అందుకే ఉన్నంతలో అయితే కొంచెం మా కంఫర్ట్‌కి తగ్గట్టుగా అయితే సర్దుకుంటూనే ఉంటాను ఇట్లా. సో, మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఆ మంచం అయితే ఓన్లీ నైటే వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకునేలాగా అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. చెప్పాను కదండి, మెయిన్ సీలింగ్స్ లోపల డిజైను వాటిలో లోపల పార్ట్‌లో ఉంటుంది కదా సీలింగ్‌లో, అక్కడ చాలా దుమ్ముంది చూడండి ఎంత వచ్చిందో. ఏమంటే బూజులాగా అనమాట. సో, ఎలాగో స్టార్ట్ చేసాము అంటే మాత్రం ఇంకా డీప్ క్లీనింగ్ అన్నట్లే ఉంటుంది మ్యాక్సిమం. సో, అదంతా క్లీన్ చేసుకొని ఇంకా అంతా కూడా మ్యాక్సిమం కిచెన్ తప్ప అన్ని రూమ్స్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసాము. ఎందుకంటే కిచెన్కే 1 డే సరిపోతుంది. ఇప్పుడు కిచెన్ పెట్టుకుంటే కష్టం అని చెప్పేసి సో, మిగతా రూమ్స్ అయితే మ్యాక్సిమం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము. సో, ఫైనల్గా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. బూజు అంటారు కదా, సో అట్లా అనమాట. సో, అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈలోపు మెయిడ్ వచ్చేసి మొత్తం 2 టైమ్స్ అయితే మంచిగా తడి బట్ట పెట్టేశారు. సో, ఫైనల్గా అయితే ఇట్లా సర్దుకున్నాను. కొంచెం ముందు అడ్డంగా పెట్టాలని చూశాను వెనక నిలబెట్టిన మంచం. బట్ అడ్డంగా పెడితే హైట్ సరిపోవట్లేదు. సో, ముందైతే అట్లా నిలువుగా నిలబెట్టాము. సో, నైట్ వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా పెట్టేసుకోవడం. సో, ఇట్లా కొంచెం స్పేస్ అయితే వచ్చింది. సో, ఆ మంచం అయితే పట్టేలాగా. సో, ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. పిల్లలవి ఇవి బ్యాడ్మింటన్, క్రికెట్ బ్యాగ్స్. సో, ఇక్కడే పెట్టేసుకుంటాను. చైర్స్ ఉన్నవి 2 ప్లాస్టిక్ చైర్స్. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదులే కానీ ఇట్లాంటి ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా అనేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మిషన్ ప్లేస్ వచ్చేసి చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ కార్నర్‌లో పెట్టేసుకొని అండ్ ఇంకా సో, టీవీ యూనిట్ దగ్గర ఏదైతే ఉందో ఆ టీవీ యూనిట్ కూడా ఫుల్గా కొంచెం పెన్సిల్స్ వాటితో ఆ వైట్గా ఉన్నదంతా కూడా బ్లాక్ చేసేసారు. అవంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా మ్యాక్సిమం అయితే డస్ట్ అనేది లేకుండా అని అయితే నీట్గానే క్లీన్ చేసేసుకున్నాము. చూడండి, ఇంకా ఈ దివాన్ కూడా ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారు అంటే యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళు కదా, కింద పడుకోవటం కష్టం కాబట్టి అవైతే ఉంచేసుకున్నాము అట్లానే. సో, మెయిన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాది. మాస్టర్ బెడ్రూమ్ కూడా మ్యాక్సిమం మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేంజ్ చేయటము, వాషింగ్ మిషన్ వేయటము అవన్నీ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ఏవైతే ఇంకా దండలు ఉంటాయి కదా గార్లెండ్స్, సో అవి కూడా అయితే నీట్గా వాష్ చేసేసుకొని అయితే ఇంక బయట ఎండలో వేసేసుకున్నాను. సో దాని తర్వాత అయితే ఇంకా ఏం షూట్ చేయలేదండి ఈవినింగ్. ఇది నెక్స్ట్ డే యాక్చువల్గా ఊరు నుంచి మా పిన్ని వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉందంటే సో పిన్ని వస్తూ చిక్కుడుకాయలు తీసుకొచ్చారు. చిక్కుడుకాయలు ఇవి కొంచెం ముదిరిపోయాయి, బట్ పచ్చడి పెడితే బాగుంటుంది అని చెప్తే, ప్లస్ ఇవన్నీ ఊర్లో దొరికాయి కాబట్టి పెద్ద కెమికల్స్ అట్లా ఏం యూజ్ చేయరు, కొంచెం మంచిగా ఆర్గానిక్గా పండించుంటారు. సో వాటిలో కొన్ని పచ్చడి పెడదాంలే అని చెప్పేసి, ప్లస్ ఇలాంటి పచ్చళ్ళు అయితే ఎక్కువ మేము తినంలే కానీ సో కొంచెం ముదిరికాయలు బాగుంటుంది అని చెప్పేసి చాలా జస్ట్ ఒక 20-25 కాయల వరకు అయితే పెడుతున్నాను. ఫస్ట్ వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా తడేం లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి.
ఉసిరికాయలు కనుక ఎట్లా వాష్ చేసి క్లీన్ చేస్తాం కదా పచ్చడి పెట్టాలంటే, సో అలానే ఇవన్నీ కూడా వాష్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని వీటినన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ గింజ ఏదైతే ఉందో అది కొంచెం మెత్తబడేలాగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా అయిపోయేలాగా అంతసేపు అయితే ఏం ఫ్రై చేయకండి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో తర్వాత వాటిని మంచిగా వేగిన తర్వాత తీసేసుకొని ఒక మంచి మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. సో నేను మిగతా ఉన్నవి కూడా మొత్తం వేయించుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీయే చేసుకున్నాను. అండ్ తర్వాత ఇదే ఆయిల్లో మనం తాలింపు వేసుకోవాలి. దానికోసం అయితే ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు, తాలింపు గింజలు ఉంటాయి కదా, జీలకర్ర కాకుండా మిగతా అవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అయితే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి అరౌండ్ ఒక 7 to 8 వెల్లుల్లి అనేది కొంచెం కచ్చా పచ్చిగా దంచేసుకొని అయితే ఇదే ఆయిల్లో యాడ్ చేసుకున్నాను నేను. సో ఇట్లా కచ్చాపచ్చాగా దంచేసుకుని ఇదే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా తాలింపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా పచ్చిమిర్చి అండ్ తాలింపు గింజలు. దాని తర్వాత ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి మొత్తం కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వండి. నేనైతే ఫస్ట్ టైం పెట్టానండి చిక్కుడుకాయ పచ్చడి. ఎంత బాగుందో టేస్ట్ అయితే నాకైతే భలే నచ్చింది. నేను ఇంకా కలిపిన వెంటనే ఆ రోజే తినేసాను. నాకే భలే ఉంది టేస్ట్ అనిపించింది. డెఫినెట్గా అయితే ఇలా ట్రై చేయండి. సో ఇవన్నీ చూడండి మంచిగా తాలింపు గింజలు వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కంప్లీట్గా అయితే చల్లారనివ్వండి. దాని తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో నేనైతే కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది, సో అందుకే నేను చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. ఒక అరౌండ్ 3 టేబుల్ స్పూన్ వరకు. చూడండి ఇది కొంచెం గుజ్జు కూడా గట్టిగా ఉంది, లూజ్గా ఉన్నది కాదు. మీ దగ్గర చింతపండు లేదు అంటే మనం నిమ్మకాయ అయినా తీసుకోవచ్చు, బట్ నా దగ్గర ఉందని చెప్పేసి నేను అది యాడ్ చేసుకున్నా. దాని తర్వాత అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, మీ కారం ఇదంతా కూడా. ఇది నేను వచ్చేసి అరౌండ్ 2.5 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేశాను. దాని తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఆవాలు అండ్ మెంతులు అనేది డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది. సో నేను అదే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ లేదు అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు అనేది మీరు డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ యాడ్ చేసుకోండి. సో నా దగ్గర అది ఉంది అని చెప్పేసి అరౌండ్ 1/2 to 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో దానికి పట్టేలాగా బాగా కలుపుకోండి. దాని తర్వాత చల్లారిపోయిన ఇవి ఆయిల్ ఉంది కదా, తాలింపు ఆయిల్, ఇవంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ అన్నట్లు అనిపిస్తుంది, కానీ కొంచెం సేపు అది హాఫ్ డే అలా పక్కన పెట్టాము అంటే మంచిగా చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా బాగా మంచిగా పీల్చి మనకు అంత ఎక్కువ ఆయిల్ లాగా అయితే ఏం కనిపించదు. సో కంప్లీట్గా ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి అయితే ఉప్పు కారం చెక్ చేసేసుకొని 1 డే అలా ఉంచుకోండి. నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా నచ్చింది, నచ్చలేదు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎలా అనిపిస్తుంది, కంటెంట్ ఎలా ఉంది అన్నదైతే. ఓకేనా? ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.